అందరికీ నమస్కారం. మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాసుని, బోధిధర్మ ఆయుర్వేద వైద్య సేవా సమితి నిర్వాహకుని. మనం మిర్యాలగూడ పట్టణంలో మన బ్రాంచ్లో సుమారు మిర్యాలగూడకు ఒక 100 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో సుమారు ఒక 1000 నుంచి 1500 మంది పేషెంట్స్ రావడం జరుగుతుంది. మా గురువుగారు ఆదేశానుసారము మనము అనేక రకాల కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈరోజు రేపు బేస్తవారము ఉదయము అంటే 21/7/22 రోజున ఉదయం 8 గంటలకు డాక్టర్ పండిట్ శ్రీనివాస్ గారితో ఆరోగ్య భోజనం అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి అంటే సుమారు 7 గంటల నుంచి 10 గంటల వరకు, అంటే మీకు వినటానికి ఒక వింతగా ఉండొచ్చు, ఇంత ఉదయాన్నే భోజనం ఏందని. అసలు వాస్తవంగా మన సాంప్రదాయము సంస్కృతి ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే భోజనం చేసి ఆ చేనుకో చెలకకో వెళ్ళి ఆ తిరిగి వచ్చేటప్పుడు రాత్రి ఏదో పండ్లో పొలాలో తిని వచ్చి ఏదో తీసుకునే మన సాంప్రదాయాన్ని ఈరోజు అల్పాహారం పేరుతో అనేక మంది గ్యాస్ ట్రబుల్తో, అల్సర్తో, పేగుపోతుతో బాధపడుతున్నారు. దీనికి చిన్న రెమెడీగా మనం ఆలగడపలో ఒక గోశాలని నిర్వహిస్తున్నాము. ఆ గోవు ద్వారా ఆ వెన్న తీసిన మజ్జిగని మనం కొన్ని వనమూలికలతో కలిపి ప్రతిరోజు ఉదయం ఎవరైనా వస్తే ఒక గ్లాసు మజ్జిగ వారానికి ఒక రోజు కనుక వాడగలిగితే కేవలం 1 నెలలో ఆ గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గుతుంది. ఆ గ్యాస్ ట్రబుల్ తగ్గితే మనకు గుండె జబ్బులు అనేది మన దరి చేరవు. ఇదే కాకుండా భోజనంలో కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, అండ్రుకొర్రలు రాత్రి దాన్ని అన్నంగా వండి ఆవు మజ్జిగని అందులో కలిపి మార్నింగు మీకు భోజన రూపంలో ఇస్తాం. ఇది తీసుకోవడం వల్ల మీరు ఏదైనా వ్యాధితో బాధపడే వాళ్ళు ఉంటే సుమారు ఒక 30 నుంచి 40% ఆ జబ్బు నుంచి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మహోత్తర కార్యం. దీన్ని చేస్తానికి నేను కూడా కొంత స్టాండర్డ్గా ఉండాలి. కొంతమందితో మాట్లాడాము. ఆ బయట చేసే ఆ టిఫినో భోజనం ఏదో టిఫిన్ చేస్తాం, 50 రూపాయలు అవుతుంది. ఆ 50 రూపాయలు కాదు, 100 రూపాయలు కూడా మీకు ఇస్తానికి రెడీ ఉన్నామని కొన్ని వందల కాల్స్ ఈ ఎల్లుండి కార్యక్రమం అని చెప్పగానే కొన్ని వందల మంది ఫోన్లు చేస్తున్నారు. ఇదే ఆహ్వానంగా మిర్యాలగూడెంలో సుమారు 500 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి తప్పకుండా మిర్యాలగూడ పట్టణం వారు, పరిసర ప్రాంత వాళ్ళు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా యొక్క శతజీవన ఆరోగ్య ప్రయాణం అనే కార్యక్రమాన్ని మేము మొదలు పెడుతున్నాము. ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యంగా తీర్చిదిద్దడమే మా గురువుగారు వీరరాఘవన్ మహర్షి ఆదేశం. కాబట్టి ఆయన చిన్న స్థాయిలో చేశాడు. నాకున్న పరిచయాలతో చాలామందితో కలిసి నేను ఒక గ్లూకోమా నీటి కాసుల జబ్బుని నేను చూపు తెప్పించడం జరిగింది. ఇది కూడా రేపు రాబోయే 60 రోజుల తర్వాత ఒక 50 కోట్ల రూపాయల శాశ్వత నిధితో ప్రతి ఒక్క వ్యక్తికి, కంటి చూపు కోల్పోయిన ప్రతి ఒక్క వ్యక్తికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా స్టార్ట్ చేసి దాన్ని భారతదేశం మొత్తం విస్తరిస్తానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి రండి. మా యొక్క కార్యక్రమంలో శతజీవన ఆరోగ్య ప్రయోగం కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటూ మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాస్, బోధిధర్మ ఆయుర్వేద వైద్య సేవా సమితి, హౌసింగ్ బోర్డు, మిర్యాలగూడ.